హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ నన్ను వదలకే రాక్షసి ఎపిసోడ్ 19. ఇక స్టోరీలోకి వెళ్తాయి. అయ్యో విక్కీ గారు, ఏం చేస్తున్నారు మీరు? ఇలా ఇవ్వండి ఫోను అంటూ విక్కీ చేతిలోని ఫోన్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది వేద. వేద భుజం మీద ఉన్న తన చేత్తో వేద భుజాన్ని గట్టిగా పట్టుకొని వేద వైపు ఒక సీరియస్ లుక్ ఇస్తాడు. విక్కీ చూపుకి భయపడి వేద కామ్గా ఉంటుంది. నువ్వు ఎవరో నాకు తెలిసిన మరుక్షణం నువ్వు ఈ భూమి మీద ఉండవు, గుర్తుపెట్టుకో అంటూ కాల్ కట్ చేస్తాడు విక్కీ. వేద భయభయంగా విక్కీ వైపు చూస్తూ ఉంటుంది. విక్కీ కాల్ కట్ చేసి వేద వైపు చూస్తాడు. వేదకి భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టి నుదుటి మీద నుండి చెమట కారుతూ ఉంటుంది. విక్కీ వేద వైపు చూసి ఎవరు వాడు అంటాడు బేస్ వాయిస్తో. వేద సైలెంట్గా ఉంటుంది. అడుగుతుంది నిన్నే, ఇప్పుడు నీకు కాల్ చేసింది ఎవరు అని విక్కీ అడుగుతాడు. వేద విక్కీ నుండి దూరంగా జరిగి, నాకు ఎవరు కాల్ చేస్తే మీకెందుకు, నేను మీకు చెప్పాను కదా నాకు మీరంటే ఇష్టం లేదు అని ఆ మాట పూర్తి చేసేలోపే విక్కీ వేద గొంతు పట్టుకొని అక్కడే ఉన్న గోడ కానిచ్చేస్తాడు. ఊపిరి కష్టంగా తీసుకుంటూ విక్కీ చేతులు తన గొంతు నుండి విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది వేద. నిప్పులు కక్కే కళ్ళతో వేద వైపు చూస్తూ, నీకు నేనంటే ఇష్టం లేదని ఇంకొకసారి అంటావా అంటాడు చాలా పెద్దగా. విక్కీ కోపానికి వేద చాలా భయపడిపోతుంది. కళ్ళ నిండా కన్నీళ్లతో ఊపిరి కష్టంగా తీసుకుంటూ తన వైపే చూస్తున్న వేదాని 2 నిమిషాలు అలా చూసి విసురుగా నెట్టేస్తాడు. వేద కింద పడి అలా కూర్చొని గొంతు పట్టుకొని ఇప్పటి వరకు అందని గాలిని పీల్చుకుంటూ ఉంటుంది. విక్కీ ఆ పక్కనే ఉన్న గోడకి గట్టిగా పంచిస్తాడు తన కోపం తగ్గకపోయేసరికి. విక్కీ అలా గోడకి పంచివ్వడంతో ఇంతకు ముందే చేతికి దెబ్బ తగిలి ఉండడంతో చేతి నుండి బ్లడ్ వస్తుంది. విక్కీ వైపు చూసిన వేద విక్కీ చేయి నుండి బ్లడ్ రావడం చూసి కష్టంగా పైకి లేచి, అయ్యో విక్కీ గారు అంటూ విక్కీ దగ్గరికి వచ్చి విక్కీ చేయి పట్టుకోవాలని చూస్తుంది. విక్కీ చేయి వెనక్కి తీసుకొని ఇంకో చేత్తో ఆగు అంటాడు వేదకి చూపిస్తూ. వేద విక్కీకి భయపడి అలానే నిలబడి, ప్లీజ్ విక్కీ గారు, బ్లడ్ వస్తుంది మీ చేతికి అంటుంది కంగారుగా. వాడెవడు? వాడికి ఎందుకు నువ్వు భయపడుతున్నావు? వాడికి భయపడేనా నువ్వు నాకు దూరంగా ఉన్నావు? నన్ను ఒక చేతకాడిని వాడిని చేసి వాడెవడికో భయపడి నన్ను అంతమందిలో అవమానించి వదిలేసి వచ్చావా? నీకు నా మీద కొంచెం కూడా నమ్మకం లేదా? అసలేం జరిగిందో నాకు మొత్తం నువ్వే చెప్తావా, లేకపోతే నన్నే తెలుసుకోమంటావా అంటాడు బేస్ వాయిస్తో. అది నేనే చెప్తాను. ఫస్ట్ మీరు ఆ చేతికి బ్యాండేజ్ వేయనివ్వండి ప్లీజ్ అంటూ ఏడుస్తూ ఉంటుంది. అప్పటికే విక్కీ చేతి నుండి బ్లడ్ కారిపోతూ ఉంటుంది. ఏయ్ చెప్తావా లేదా అంటాడు ఇంకా గట్టిగా. వేద లోపలికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి విక్కీ చేతిని పట్టుకుంటుంది. వేద చేతిలో నుండి తన చేతిని లాక్కొని అదే చేత్తో అక్కడి గోడకే ఉన్న మిర్రర్ని గట్టిగా ఇంకొక పంచిస్తాడు. అంతే, వేద విక్కీ గారు అంటూ విక్కీ దగ్గరికి వెళ్ళి విక్కీ చెంప మీద గట్టిగా కొడుతుంది. విక్కీ గారు అంటూ కంగారుగా విక్కీ దగ్గరికి వెళ్ళి విక్కీ చెంప మీద కొట్టి విక్కీ వైపు కోపంగా చూస్తూ, మీరేం చేస్తున్నారో మీకు తెలుస్తుందా అసలు అంటూ విక్కీ చేయి పట్టుకోవడం కోసం తన చేతిని ముందుకు చాపుతుంది. వేదాకి తన చెయ్యి అందకుండా వెనక్కి పెట్టుకొని వేద వైపు అలానే కోపంగా చూస్తూ ఉంటాడు విక్కీ. విక్కీ గారు, చేతికి బ్లడ్ కారిపోతూ ఉంది, ప్లీజ్ చెప్పిన మాట వినండి, ఫస్ట్ నన్ను నా చేతికి బ్యాండేజ్ వేయనీయండి అంటూ ఏడుస్తూ ఉంటుంది. నేను అడిగిన దానికి ఆన్సర్ ఇచ్చాక నా చేతిని పట్టుకో, అలా కాదని నువ్వు నా చేతిని పట్టుకున్న ప్రతిసారి నేను నా చేతికి ఇంకో గాయం చేసుకుంటాను అంటాడు వేద వైపు అలానే చూస్తూ. విక్కీ అలా మాట్లాడడంతో వేదాకి ఏం చేయాలో అర్థం కాలేదు. నిస్సహాయంగా అలానే చూస్తూ ఉంటుంది విక్కీ వైపు. కానీ విక్కీ మాత్రం అక్కడే ఉన్న చైర్లో కూర్చొని పాకెట్లో ఉన్న సిగరెట్ తీసి బ్లడ్ కారుతున్న చేత్తో లైటర్ వెలిగించి సిగరెట్ అంటించుకుని తాగుతూ ఉంటాడు. విక్కీ కోపం గురించి తనకంటే బాగా ఇంకెవరికీ తెలియదు. ఒకవైపు చేతి నుండి బ్లడ్ కారిపోతూ ఉంటుంది. కానీ విక్కీ దగ్గరికి వెళ్ళాలంటే ధైర్యం సరిపోవడం లేదు. అలా అని కామ్గా కూడా ఉండలేకపోతుంది. వేద చిన్నగా విక్కీ దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని విక్కీ వైపు చూస్తూ, వాళ్ళెవరో మీకు చెప్తే వాళ్ళు చంపేస్తారు విక్కీ గారు అంటుంది ఏడుస్తూ. విక్కీ అలానే చూస్తూ, ఎవరి ప్రాణాలు అంటాడు గట్టిగా. వేద ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా తలదించుకుని ఉంటుంది. మీ అమ్మ మీ నాన్న ప్రాణాలా అని అదే వాయిస్తో అడుగుతాడు. వాళ్ళవే కాదు, ఇంకొకరి ప్రాణం కూడా పోతుంది అంటూ కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది వేద. ఇంకొకరివా, ఎవరు అంటాడు పెద్దగా. అది విక్కీకి ఎలా చెప్పాలి అని అర్థం కాక అలానే ఉంటుంది. చెప్పు, ఇంకొకరెవరు అని విక్కీ అడిగితే, అసలు జరిగిందంతా చెప్తావా లేదా అంటాడు కోపంగా విక్కీ. ఇప్పుడు గతంలోకి వెళ్తే
వేద వాళ్ళ పేరెంట్స్ వేదాకి రిషికి పెళ్లి ఫిక్స్ చేసినందుకు ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వెళ్ళిన హిమ ఎందుకే ఏడుస్తున్నావు అని అడిగితే వేద జరిగిందంతా చెప్తుంది. హే గుడ్ న్యూస్ కదే, నీకు రిషికి పెళ్లి ఫిక్స్ అయితే ఎందుకే అలా ఏడుస్తున్నావు అని హిమ అడిగితే అది గుడ్ న్యూస్ ఎలా అవుతుంది, నేను విక్కీని లవ్ చేస్తున్నాను, రిషిని ఎలా పెళ్లి చేసుకుంటాను అంటుంది కోపంగా. అవునా, మరి నువ్వు విక్కీని లవ్ చేస్తున్నట్టు విక్కీకి చెప్పావా, విక్కీ నీ లవ్ యాక్సెప్ట్ చేశాడా అని అడుగుతుంది హిమ. లేదు, నాకు నమ్మకం ఉంది, విక్కీ నన్ను లవ్ చేస్తున్నాడని నాకు నమ్మకం ఉంది అని చెప్తుంది. విక్కీకి ప్రపోజ్ చేసి తర్వాత నేను మా మమ్మీ డాడీకి విక్కీ గురించి చెప్తాను. చాలా లేట్ చేసావు వేదా, ఇంకా నువ్వేం చేసినా సరే ఏదీ మారదు, నువ్వు రిషిని పెళ్లి చేసుకోవాల్సిందే అంకుల్ చెప్పినట్టు అని హిమ చెప్పగా ఎందుకు అలా చెప్తున్నావు, ఎందుకంటే కాలేజ్లో జరిగిన విషయం అంతా వేదాకి చెప్తుంది హిమ. అంటే నాకు ఈ పెళ్ళి ఇష్టంతోనే చేసుకుంటున్నాను అని అనుకుంటున్నాడా విక్కీ ఇప్పుడు అంటే అవును. వేద తల వంచుకొని ఏడుస్తూ ఉంటుంది. వేద ప్లీజ్ ఏడవ్వాకి అని అంటే నేను ఎలా అయినా సరే విక్కీతో మాట్లాడాలి అంటుంది వేద. సరే, నేను శౌర్యతో మాట్లాడి విక్కీ ఎక్కడున్నాడో కనుక్కుంటాను, నువ్వు ముందు ఏడవ్వాకే ప్లీజ్ అని చెప్పి శౌర్యకి కాల్ చేస్తుంది హిమ. శౌర్య ఫోన్ సైలెంట్లో ఉండడం వల్ల హిమ ఫోన్ లిఫ్ట్ చేయడు. చాలాసార్లు చేసినా కూడా శౌర్య కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో శౌర్య ఏదో బిజీగా ఉన్నట్టున్నాడే, అందుకే కాల్ లిఫ్ట్ చేయట్లేదు, నాకు లేట్ అవుతుంది, నేను ఇంటికి వెళ్తాను, అమ్మ పిలుస్తుంది, నువ్వు ఏడవ్వాకు, రేపు మాట్లాడదాం కాలేజ్లో అని చెప్పి హిమ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. శౌర్య కాల్ లిఫ్ట్ చేయడం లేదే, కాల్ లిఫ్ట్ చేస్తే నేను శౌర్యతో మాట్లాడతాను, నువ్వు రేపు విక్కీతో మాట్లాడు, అంతేకాని ఇలా ఏడుస్తూ కూర్చోకు, నువ్వు విక్కీతో మాట్లాడాక అప్పుడు ఆంటీ అంకుల్తో మాట్లాడదువు, అమ్మ కాల్ చేస్తుంది, నేను ఇంకా ఇంటికి వెళ్తాను, ఇప్పటికే చాలా లేట్ అయింది అంటూ వేదాకి చెప్పి హిమ ఇంటికి స్టార్ట్ అవుతుంది. వేద విక్కీ గురించి ఆలోచిస్తూ అలానే ఉంటుంది. అన్నం కూడా తినదు. నైట్ అంతా విక్కీకి కాల్ ట్రై చేస్తూ ఉంటుంది. విక్కీని తీసుకుని నేరుగా ఇంటికి వెళ్తారు శౌర్య వాళ్ళు. సెక్యూరిటీ వాళ్ళు విక్కీని ఎత్తుకుని రావడం చూసిన సురభి గారు ఏమైంది విక్కీకి, ఎందుకు స్పృహలో లేడు అంటూ కంగారుగా అడుగుతారు శౌర్యాని. అత్త వాడికి ఏమీ కాలేదు, నువ్వు టెన్షన్ పడకు అంటూ సురభి గారికి చెప్పి సెక్యూరిటీ వెనక విక్కీ రూమ్లోకి వెళ్తాడు. వెనకనే సురభి గారు కూడా వెళ్తారు. సెక్యూరిటీ వాళ్ళు విక్కీని పడుకోబెట్టి బయటకు వెళ్ళిపోతారు. విక్కీ నాన్న విక్కీ అంటూ విక్కీ పక్కన కూర్చొని విక్కీని పిలుస్తూ ఉంటుంది సురభి. అత్త వాడికి ఏమీ కాలేదు, నువ్వు టెన్షన్ పడుకో, వాడికి మందు ఎక్కువైంది అంతే అంటూ సురభి గారికి చెప్పి విక్కీ షూ విప్పి విక్కీకి బ్లాంకెట్ కప్పుతాడు. మందు ఎక్కువై స్పృహ తప్పేంత వాడు ఎందుకు తాగుతున్నాడు శౌర్య అని అడుగుతుంది శౌర్య అని సురభి గారు. అది అత్త, వాడు ఫ్రెండ్స్తో బెడ్ కట్టి తాగాడు అంతే, ఇంకేమీ లేదు అని చెప్తాడు. నాకు అబద్ధాలు చెప్పడం ఎప్పుడు నేర్చుకున్నావు శౌర్య నువ్వు అని అడుగుతుంది సురభి. అత్త అంటూ సురభి వైపు చూస్తాడు. అత్తనే, నువ్వు నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావో కూడా తెలుసుకోలేనని అనుకుంటున్నావా అంటుంది శౌర్య కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. సురభి గారు అలా అనేసరికి సారీ అత్త, నిజం చెప్తే నువ్వు ఎక్కడ బాధపడతావా అని చెప్పలేదత్తా, అంతే, ఇంకేమీ లేదు, నీకు చెప్పకూడదు అని ఏమీ కాదత్తా అని చెప్తాడు. ఏం జరిగింది శౌర్య అని అడుగుతుంది సురభి గారు. శౌర్య జరిగిందంతా చెప్తాడు. అంటే ఆ అమ్మాయి మన విక్కీని మోసం చేసిందా అంటుంది కోపంగా సురభి గారు. అత్త, వేద కూడా విక్కీని లవ్ చేస్తుంది, కానీ ఆ విషయం విక్కీకి చెప్పలేదు, ఏదో జరిగిందత్తా. ఆపు శౌర్య, చాలు, తనకి ఇష్టం లేకుండా ఆ రిషి పేరెంట్స్ వేద వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి గురించి ఎలా మాట్లాడతారు, అలానే ఆ రిషి కాలేజ్లో అంతమంది ముందు అంత ధైర్యంగా అమ్మాయిని ఎలా హక్ చేసుకుంటాడు, నువ్వే ఆలోచించు, నీకే అర్థమవుతుంది. ఆ వేద పక్కా ప్లాన్తోనే విక్కీని మోసం చేసింది. అత్త, అదేమీ లేదు, ఏం జరిగిందో తెలియకుండా అలా ఎలా వేదాన్ని అనుమానిస్తున్నావు నువ్వు. శౌర్య, చాలు, ఇంకా ఆపు, నువ్వు ఇంకోసారి అమ్మాయి గురించి మాట్లాడొద్దు అని సురభి గారు గట్టిగా చెప్పేసరికి శౌర్య ఏమీ మాట్లాడకుండా కామ్గా ఉండిపోతాడు. ఇంతలో వివేక్ గారు కూడా అక్కడికి వస్తాడు. ఆయన నేరుగా విక్కీ రూమ్ దగ్గరికి వచ్చి విక్కీని అలా చూసి కామ్గా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. శౌర్య సురభి వైపు చూస్తూ అత్త, నేను ఇంటికి వెళ్తాను అని చెప్పి శౌర్య ఇంటికి స్టార్ట్ అవుతాడు. సురభి విక్కీని ఒకసారి చూసి లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ ఆన్ చేసి తన రూమ్లోకి వెళ్తుంది. వివేక్ ఫ్రెష్ అయ్యి వచ్చి బెడ్ మీద కూర్చొనున్న సురభి పక్కన వెళ్ళి కూర్చొని తన భుజం మీద చేయి వేస్తాడు. ఏంటండి, ఒక అమ్మాయి కోసం మన విక్కీ ఇలా ఉన్నాడేంటి అని బాధపడుతూ ఉంటుంది సురభి. ఆ అమ్మాయి పేరెంట్స్తో రేపు వెళ్ళి మాట్లాడదాం, ఓకేనా అని అంటాడు. వద్దొద్దండి, అలాంటి అమ్మాయి నా ఇంటికి కోడలుగా రాకూడదు, మన విక్కీకి భార్యగా ఉండకూడదు అని చెప్తుంది సురభి. ఆ అమ్మాయిని విక్కీ లవ్ చేస్తున్నాడు, ఆ అమ్మాయి కోసమే వాడు ఇలా తాగి పడిపోయి ఉన్నాడు. అయినా సరే అండి, ఆ వేద నిజంగా మన విక్కీని ప్రేమించుంటే మన విక్కీ కోసం తనే వస్తుంది,
ఒకవేళ రాలేదంటే విక్కీ అంటే ఇష్టం లేనట్టే. అది కాదు సురభి, ఒకసారి నా మాట విను ప్లీజ్ అండి, నేను చెప్పేది వినండి ఈ ఒక్కసారికి. వివేక్ ఇంకేమీ మాట్లాడకుండా సైలెంట్ అయిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ విక్కీ కళ్ళు తెరిచేసరికి సురభి గారు విక్కీ డ్రెస్సులు బ్యాగ్లో పెడుతూ ఉంటుంది. విక్కీకి నైట్ అంతా తాగడం వల్ల మార్నింగ్కి ఫుల్ తలనొప్పి వస్తుంది. తల పట్టుకొని లేచి కూర్చుంటాడు. విక్కీ లేవడం చూసిన సురభి అప్పటికే అక్కడ తెచ్చిపెట్టిన లెమన్ వాటర్ విక్కీకి ఇస్తుంది. విక్కీ సురభి వైపు ఒకసారి చూసి ఆ గ్లాస్ అందుకొని తాగేస్తాడు. విక్కీ తాగి గ్లాస్ పక్కన పెట్టాక, నానా వెళ్ళి ఫ్రెష్ అవ్వు, ఫ్లైట్కి టైం అవుతుంది అని చెప్తుంది. ఫ్లైట్కా? దేనికి మామ్, ఎక్కడికి అని అడుగుతాడు. నానమ్మకి హెల్త్ బాగాలేదంట విక్కీ, నిన్ను చూడాలని కలవరిస్తుందంట, అందుకే నువ్వు నానమ్మ దగ్గరికి అమెరికా వెళ్ళు. నానమ్మకి ఏమైంది? అయినా నేనొక్కడినేనా, మీరు రావట్లేదా? అది కాదు మామ్, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి అంటూ తల పట్టుకొని సురభి మాటలకి విక్కీ ఏమీ అర్థం కాదు. విక్కీకి ఆలోచించుకునే టైం కూడా ఉండదు అసలు. నేనొక్కడనే వెళ్ళడం ఏంటి, మీరు రావడం లేదా అంటాడు సురభి వైపు చూస్తూ. లేదు విక్కీ, ముందు నువ్వు వెళ్ళు, 2 days తర్వాత నేను మీ డాడీ వస్తాం అక్కడికి. నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ముందు మీరు వెళ్ళండి, ఎగ్జామ్స్ అయ్యాక నేను వస్తాను. నువ్వు కావాలంటే ఎగ్జామ్స్ టైంకి మళ్ళీ ఇక్కడికి రావచ్చులే, ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, టైం అవుతుంది అంటూ విక్కీకి చెప్పి బయటకు వెళ్ళిపోతుంది. వెళ్తున్న సురభి వైపు చూసి మళ్ళీ తలనొప్పిగా అనిపించడంతో మళ్ళీ తల పట్టుకుని కూర్చుంటాడు. అలా తల పట్టుకుని కూర్చున్నప్పుడు సడన్గా గుర్తొస్తుంది నిన్న కాలేజీలో జరిగిన సంఘటన. అంతే, ఒక్కసారిగా కళ్ళు ఎర్రగా అయిపోతాయి. వేద మీద చాలా కోపం వస్తుంది. వెంటనే తన ఫోన్ కోసం అటు ఇటు చూసి పక్కన టేబుల్ మీద ఉండడంతో దాన్ని తీసుకుని వేదాకి కాల్ చేస్తాడు. కానీ ఎన్నిసార్లు చేసినా కూడా వేద నెంబర్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. హబ్బా అంటూ కోపంగా అరిచి వెంటనే శౌర్యకి కాల్ చేస్తాడు. శౌర్య కాల్ లిఫ్ట్ చేయగానే, 10 minutesలో నువ్వు ఇంటికి రారా అంటూ కాల్ కట్ చేసి బెడ్ దిగి వాష్రూమ్లోకి వెళ్తాడు. ఫ్రెష్ అయ్యి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని బయటికి వస్తాడు విక్కీ. విక్కీ కిందకి వస్తూ ఉండగానే శౌర్య కూడా లోపలికి వస్తాడు. విక్కీ సురభి వైపు చూడకుండానే బయటికి వెళ్తూ ఉండగా విక్కీ ఎక్కడికి అంటుంది సురభి పిలుస్తూ. నేను బయటికి వెళ్తున్నా, చిన్న పనుంది అంటూ సురభి ఏదో అనేలోపే ఫాస్ట్గా శౌర్య చేయి పట్టుకొని బయటికి వెళ్ళిపోతాడు విక్కీ. ఏమంటే మీరు ఏమీ మాట్లాడుకుంటే ఇలా ఉన్నారేంటండి అని వివేక్ గారి వైపు చూస్తుంది. సురభి వాడు వేద దగ్గరికి వెళ్తున్నాడు. వెళ్ళనివ్వు, వాడికి కూడా తెలియాలి కదా అమ్మాయి వీడిని మోసం చేస్తుందా లేదా లవ్ చేస్తుందా అనేది. అది కాదండి, అలా మోసం చేసిన అమ్మాయి కోసం మళ్ళీ వీడు వెళ్ళడం అవసరమా? సురభి చేయి పట్టుకొని సోఫాలో తన పక్కనే కూర్చోపెట్టుకుని, చూడు సురభి, ఎవరో ఏదో చెప్పారని లేదా కళ్ళకు కనిపించింది నిజమని నమ్మడం మంచిది కాదు. మనం చూసింది విన్నది నిజమో కాదో అనేది తెలుసుకోవాలి. విక్కీ ఇప్పుడు అదే చేస్తున్నాడు. నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్తున్నా అంటూ లేచి ఆఫీస్కి వెళ్ళిపోతాడు వివేక్. సురభి గారు అలానే సోఫాలో కూర్చొని ఉండిపోతారు. రే విక్కీ, ఎక్కడికి అంటూ విక్కీని అడుగుతూ విక్కీ వెనుకనే వస్తాడు శౌర్య. రే మూసుకొని బైక్ ఎక్కు అంటాడు కోపంగా విక్కీ శౌర్య వైపు చూస్తూ. శౌర్య విక్కీ వెనక కూర్చుంటాడు. రే ముందు ఎక్కడికో చెప్పురా అంటాడు విక్కీ వైపు చూస్తూ. విక్కీ ఏమీ మాట్లాడకుండా బైక్ స్టార్ట్ చేసి స్పీడ్గా వేద వాళ్ళ ఇంటి ముందు బైక్ ఆపుతాడు. వేద వాళ్ళ ఇంటి ముందు ఆపడం చూసిన శౌర్య, రే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా, ఏదైనా ఉంటే కాలేజీలో మాట్లాడుకుందాం, ఇక్కడ కాదు, వేదాకి మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అని అంటే విక్కీ శౌర్య మాటలు అసలు ఏమీ పట్టించుకోకుండా గేట్ ఓపెన్ చేసుకొని నేరుగా లోపలికి వెళ్తాడు. రే విక్కీ ఆగు అంటూ శౌర్య కూడా విక్కీ వెనుకనే లోపలికి వెళ్తాడు. వీళ్ళు లోపలికి వెళ్ళేసరికి వేద వాళ్ళమ్మ హాల్లో ఉంటుంది. విక్కీ వాళ్ళు లోపలికి రావడం చూసి, ఎవరు బాబు మీరు, ఏం కావాలి అంటుంది ఇద్దరు వైపు చూస్తూ. విక్కీ ఆవిడని ఏమీ పట్టించుకోకుండా వేదా వేదా అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఎవరు బాబు నువ్వు, నీకు నా కూతురుతో ఏంటి పని, ఎందుకు పిలుస్తున్నావు తనని అంటుంది కోపంగా. ఒక పక్క శౌర్య విక్కీని కంట్రోల్ చేయాలని చూసినా విక్కీ అసలు ఎవరి మాట వినే సిచ్యువేషన్లో అస్సలు ఉండడు. విక్కీ మళ్ళీ పెద్దగా వేదా వేదా అంటూ పిలుస్తూ ఉంటాడు. బెడ్రూమ్లో పడుకొని ఏడుస్తూ ఉన్న వేదాకి విక్కీ గొంతు వినిపించడంతో కంగారుగా బయటకు వస్తుంది. రే ఎవర్రా నువ్వు, మా ఇంటికి వచ్చి ఇలా దౌర్జన్యం చేస్తున్నావు, ముందు బయటకు పో అంటూ విక్కీకి అడ్డుగా నిలబడి కోపంగా అరుస్తూ ఉంటుంది వేద వాళ్ళ అమ్మగారు. అప్పుడే వేద హాల్లోకి రావడంతో విక్కీ ఆవిడ్ని పట్టించుకోకుండా నేరుగా వేద దగ్గరికి పోతాడు. వేదాకి విక్కీని చూసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ అది బయటకు చూపించకుండా కళ్ళల్లో కన్నీళ్లు కనిపించకుండా తుడుచుకొని, ఏంటి విక్కీ గారు ఇలా మా ఇంటికి వచ్చి అరుస్తున్నారు, ఏమైంది అంటుంది నార్మల్గా. వేద అలా ఏమీ జరగనట్టు బిహేవ్ చేయడంతో విక్కీకి ఇంకా చాలా కోపం వస్తుంది. వేద కళ్ళల్లోకి కోపంగా చూస్తూ, నేను ఎందుకు వచ్చానో నీకు తెలీదా అంటాడు గట్టిగా. విక్కీ కోపానికి చిన్నగా వణుకుతూ, నాకు తెలియదు, మీరు చెప్పండి విక్కీ గారు, ఎందుకు వచ్చారు, నాతో ఏం పనుంది, ఇలా మా ఇంటికి వచ్చారు అని అడుగుతుంది. విక్కీకి వేద ప్రవర్తనకి తనని చంపేయాలనిపిస్తుంది. కోపాన్ని కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ,
పిడికిలి గట్టిగా బిగించి వేద వైపు ఎర్రటి కళ్ళతో చూస్తూ, నేనెందుకొచ్చానో నీకు తెలియదు కదా, సరే చెప్తా విను అంటాడు. నేను నిన్ను లవ్ చేస్తున్నాను. విక్కీ ఆ మాట చెప్పగానే వేదాకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కళ్ళల్లో కన్నీళ్లు కూడా వస్తాయి. విక్కీ వైపు అలానే చూస్తూ ఉంటుంది వేద. విక్కీ వేదాని చూస్తూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు కదా అంటాడు అలానే వేదా వైపు చూస్తూ విక్కీ. విక్కీ వేదా చేయి పట్టుకుని అక్కడే ఉన్న వేదా రూమ్లోకి తీసుకెళ్లి డోర్ క్లోజ్ చేస్తాడు. అయ్యో విక్కీ గారు ఏం చేస్తున్నారు మీరు, వదలండి నన్ను అంటూ విక్కీ చేతిలో నుండి తన చేతిని విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. విక్కీ వేద కళ్ళల్లోకి చూస్తూ, విక్కీ గారునా, అది కూడా మన ఇద్దరం ఉన్నప్పుడు, ఇదెప్పటి నుండి వేద అంటాడు కోపంగా. ఒరే విక్కీ అంటూ పిలిచే నువ్వు మన ఇద్దరమే ఉన్నప్పుడు కూడా విక్కీ గారు అని పిలుస్తున్నావు అంటాడు వేదా వైపు చూస్తూ. వేద ఏమీ మాట్లాడకుండా కామ్గా తలదించుకొని ఉంటుంది. శౌర్యతో హిమాతో ఉన్నప్పుడు విక్కీ అంటావు, ఎవరూ లేకుండా మనిద్దరమే ఉన్నప్పుడు ఒరే అని కూడా పిలుస్తావు, అలాంటిది ఇప్పుడు విక్కీ గారు అంటున్నావు అని విక్కీ అంటే, అదేదో ఫ్రెండ్స్ కదా అని అలా అన్నాను విక్కీ గారు, అలా అని ఎప్పుడు అలానే ఉంటామా ఏంటి అని వేద అంటే, అవునా, అంటే నువ్వు నాతో చెప్పిన మాటలన్నీ అబద్ధం, నాతో చేసిన ఫ్రెండ్షిప్ కూడా అబద్ధమేగా అని అంటాడు విక్కీ. వేద ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. విక్కీ వేదాకి దగ్గరగా వచ్చి వేద గడ్డం పట్టుకుని వేద తల పైకెత్తి, నేను నిన్ను లవ్ చేస్తున్నాను, నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావు అనే విషయం నాకు తెలుసు అని అంటాడు. విక్కీ తనని లవ్ చేస్తున్నా అని చెప్పగానే వేదాకి సంతోషంతో కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయి. కానీ అవి బయటికి రాకుండా ఉంచడానికి చాలా కష్టపడుతూ ఉంటుంది. విక్కీ వైపు చూస్తూ, ఏం మాట్లాడుతున్నారు విక్కీ గారు అని వేద అంటే, విక్కీ వేద వైపు కోపంగా చూస్తూ, వేద నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావు కదా అని అడుగుతాడు. అయ్యో విక్కీ గారు, నేను మిమ్మల్ని లవ్ చేయడం ఏంటి, నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది, అది కూడా రిషి గారితో అంటుంది వచ్చే ఏడుపుని ఆపుకుంటూ. విక్కీ ఇంకా తన వైపే కోపంగా ఉండడం చూసి, చూడండి విక్కీ గారు, నేను మిమ్మల్ని కేవలం ఒక మంచి ఫ్రెండ్గానే చూశాను, మిమ్మల్ని ఎప్పుడు ప్రేమించలేదు, ఆ ఉద్దేశం కూడా నాకు లేదు అని చెప్తుంది వేద. అంటే నువ్వు నన్ను నిజంగా లవ్ చేయలేదా వేద, ఏదైనా ప్రాబ్లం అయితే చెప్పు, నేను మాట్లాడతాను మీ పేరెంట్స్తో, అంతేగాని ఇలా లవ్ చేయట్లేదని మాత్రం అబద్ధం చెప్పకు అని విక్కీ అంటే, హా విక్కీ గారు, నేను మిమ్మల్ని లవ్ చేయలేదు, నాకు మీ మీద అలాంటి ఉద్దేశం ఏమీ లేదు, నేను అబద్ధం చెప్పడం లేదు, నిజమే చెప్తున్నాను, ఇలా మనము ఒకే రూమ్లో ఉంటే చూసేవాళ్ళు తప్పుగా అనుకుంటారు, డోర్ తీయండి అని చెప్తుంది. విక్కీ వేద వైపు ఒకసారి చూసి డోర్ తీసి ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోతాడు. వెనకనే శౌర్య కూడా వెళ్తాడు. విక్కీ బయటికి వెళ్ళగానే అక్కడే బెడ్ మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది వేద. విక్కీ వెళ్ళాక వేద వాళ్ళ అమ్మ లోపలికి వచ్చి వేద వైపు ఒకసారి చూసి కామ్గా బయటికి వెళ్ళిపోతుంది. అసలు ఏం జరిగిందంటే, హిమ వేదాతో మాట్లాడిందంతా వేద వాళ్ళమ్మ వింటుంది. హిమ వెళ్ళిపోగానే వేద రూమ్లోకి వస్తుంది వేద వాళ్ళమ్మ. ఏడుస్తూ ఉన్న వేదాని చూసి వేద పక్కన కూర్చొని వేద భుజం పైన చేయి వేస్తుంది. ఏడుస్తున్న వేద తల తిప్పి తన తల్లి వైపు చూస్తుంది. నువ్వు విక్కీని లవ్ చేశావా అంటుంది. అవును అన్నట్టు తలూపుతుంది వేద. మరి ఆ అబ్బాయి కూడా నిన్ను లవ్ చేశాడా? తనకి నేను ప్రేమిస్తున్నానని చెప్పలేదుమా, కానీ నాకు నమ్మకం ఉంది, విక్కీ కూడా నన్ను లవ్ చేస్తున్నాడు, నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదుమా అంటుంది ఏడుస్తూ. చూడు వేద, ఈ పెళ్లి ఫిక్స్ అవ్వకుండా ఉంటే నీకు నచ్చినట్టే ఆ విక్కీని ఇచ్చి నీకు పెళ్లి చేసేవాళ్ళమేమో, కానీ ఇప్పుడు నీ పెళ్లి రిషితో ఫిక్స్ అయిపోయింది. వాళ్ళ నాన్న ఎమ్మెల్యే, ఆయనే స్వయంగా వచ్చి పెళ్లి గురించి మాట్లాడి వెళ్ళారు. పైగా మీ డాడీ ఆయనకి మాట కూడా ఇచ్చాడు నీ మీద నమ్మకంతో. నీ ప్రేమ విషయం ఇంకిప్పటితో మర్చిపోవేదా, మీ డాడీ పరువు నీ చేతుల్లోనే ఉంది. ఆయన ఒకసారి ఎవరికైనా మాట ఇచ్చాడంటే ఆయన మాట అస్సలు తప్పరు. ఆ మాట నిలబెట్టుకోవడం కోసం ఏదైనా చేస్తాడు. నువ్వు నీ ప్రేమని మర్చిపో, అలా కాదని నువ్వేదైనా చేస్తే తర్వాత ఏం జరుగుతుందో నీ ఊహకి కూడా అందదు అంటూ వేదాకి చెప్పి వెళ్ళిపోతుంది వాళ్ళమ్మ అలా చెప్పి వెళ్ళడంతో వేద విక్కీ వచ్చినప్పుడు అలా మాట్లాడుతుంది. విక్కీ అంటే ఇష్టం లేదు అన్నట్టు. వేద వాళ్ళమ్మ వేద రూమ్లోకి వెళ్ళి వేదాని ఒకసారి అలా చూసి అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంటుంది. వేద అంత బాధపడడం చూసి ఒక్క నిమిషం ఆలోచిస్తుంది. తనేమైనా తప్పు చేస్తుందా వేద పెళ్లి విషయంలో, వేద చాలా బాధపడుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది వాళ్ళమ్మ. ఇంతలో వేద వాళ్ళ నాన్న లోపలికి వస్తాడు. రావడమే, ఏ రిషి నాన్నగారు కాల్ చేశారు, వచ్చే బుధవారం ఎంగేజ్మెంట్ పెట్టుకుందామని ఫోన్ చేశారు అంటూ హ్యాపీగా చెప్తాడు తన భార్యకి. తన భర్త కళ్ళల్లో సంతోషం చూశాక ఇంకా వేద గురించి ఆలోచించదు, అది జస్ట్ ఆకర్షణ అంతే అంటూ అప్పటికే వేద గురించి ఆలోచన వదిలేసి తన భర్త వైపు చూస్తూ, అవునా అండి, మనకి చాలా తక్కువ టైం ఉంది కదా, అన్ని పనులు ఎలా అవుతాయి అని అడుగుతూ ఉంటుంది వాటర్ బాటిల్ తన భర్తకిస్తూ.
నువ్వేం టెన్షన్ పడకు. అమ్మాయిని తీసుకొని నువ్వు రేపు షాపింగ్కి వెళ్ళు. నేను మిగతా పనులన్నీ చూసుకుంటాను. అయినా ఎంగేజ్మెంట్ ఏర్పాట్లన్నీ కూడా వియ్యంకులే చూసుకుంటామని చెప్పారు. నన్ను ఇంకేమీ మాట్లాడనివ్వలేదు వాళ్ళు. మీరు అమ్మాయిని తీసుకొని రాండి చాలు ఫంక్షన్ హాల్కి అని చెప్పారు. ఇంకా నేనేమీ మాట్లాడలేకపోయాను. అందుకే నువ్వు టెన్షన్ పడకు. అమ్మాయికి ఏం కావాలో వాటి సంగతి చూడు అంటూ ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసి బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాడు సురేష్. ఈరోజు వీడియో చాలా హడావిడిగా చేసేసాను. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఇగ్నోర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.